తెలియదా? రెవెన్యూ మంత్రికి తెలియదా? ఇది ఎందుకు వచ్చింది 22A? ఎన్నడూ లేని 70 సంవత్సరాల సంది పట్టాలున్నాయి, వ్యవసాయం చేసుకుంటారు, పాస్బుక్లు ఉన్నాయి, ధరణి ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ పాస్బుక్లు ఉన్నాయి, కొత్త పాస్బుక్లు వచ్చినాయి, భూభారతి వచ్చినాయి. కానీ 22A అడికెళ్ళి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు తెచ్చిర్రు? వీళ్ళంతా నిద్రపోతుర్రా? ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్? ఇంతమందిని అల్ల కొల్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, భూస్వాములను, వ్యవసాయం చేసుకుంటున్న రైతులను, ఏదైనా చిన్న చిన్న ప్రతి ఒక్క దాంట్లో 22A మళ్ళా వాళ్ళే ఎంఆర్ఓ తానికి వెళ్ళి, ఆర్డీఓ తానికి వెళ్ళి, కలెక్టర్ తానికి వెళ్ళి, మంత్రి ప్రతి పైరవ్ చేసుకొని మళ్ళా రౌండ్ గా చక్రం కొడితే గానీ అది బయటికి వస్తలేదు. నిన్న మాత్రం దయదలిచి కనుకరించిండే ఏమైనా సీఎం, నేను 22A ఉంటే అందరినీ కాపాడుతా అని. చాలా మంచి మాట చెప్పినావు. మరి 22 ఎట్లా వచ్చిందో నువ్వు ఎంక్వైరీ చేయవా? నీ బాధ్యత కాదా? నువ్వు సీఎం కాదా మన రాష్ట్రానికి? అదంటే నిన్న బాధ్యత గల సీఎం లెక్క ఒక మాట ఇచ్చినావు, నేను ఇది కాపాడుతా అని. మరి ఇదేంటి బొమ్మరాజపేట ల్యాండ్ 1000 ఎకరాలది, ఇది నీకు బాధ్యత కాదా? స్థానిక కాంగ్రెస్ నాయకులకు బాధ్యత లేదా? ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఏ చేతవాడి చేస్తున్నా? చేతవాడితో అవుతుందా? ఈ నంబర్లన్నీ ఎవరు మారిపోతున్నాయి? ఎట్లా చేతవాడితో మారిపోతున్నాయా? ఎవరిని తెలుస్తలేదా? ఎట్లకెళ్ళి మారుతున్నాయి ఈ నంబర్లన్నీ? ఎవరి పేరు మీద చెప్తున్నాయి? ఐటీసీ కంపెనీది 50 ఎకరాలు మాయమైపోయింది. మరి చేతవాడి మాయం చేసిరా? ఎట్లా మాయం చేసిరు? ఈ భూమి ఎవరి పేరు మీద పోయింది? ఎవరికి ఎక్కుతున్నది? ఎందుకు ఎక్కుతున్నది? ఎందుకు చేస్తున్నారు? 50 ఈయనది పాస్బుక్ 1975లో ఉంది. 50,000 అయిపోయింది పాస్బుక్ వచ్చి, ప్రొసీడింగ్ వచ్చి. అప్పటి సంది వ్యవసాయం చేసుకుంటుండు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఆ టైంలోనే పాస్బుక్ అయింది కదా. మరి ఇప్పుడు ఎందుకు మారుతుంది? ఎవడో వచ్చిండని, సాదా బైనామని, కోర్టు కేసు వేసిండని, ఏదో జర్రాంతుందని, అమెరికాలో ఉన్నోడు ఇక్కడికి వచ్చిండని, 50 ఏళ్ల కింద పోయినోడు, 60 ఏళ్ల కింద పోయినోడు ఇప్పుడు వచ్చిండని వారికి మీరు హెల్ప్ చేస్తారు. ఈ చిన్న చిన్న రైతులు 6 ఎకరాలు, 5 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు వ్యవసాయం చేసుకొని బతుకుతురు. దీనికి పాస్బుక్ కు వాల్యూ లేదా? ఈ ధరణికి వాల్యూ లేదా? భూభారతికి వాల్యూ లేదా? ప్రొసీడింగ్ కు వాల్యూ లేదా? ఇవన్నీ ఇప్పుడు గోదావరిలో కలిపేసి చక్కగా ఎవరికి వస్తే వాని పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లయితుంది, ఏమవుతుంది? ఇవన్నీ మీరు గవర్నమెంట్ ఉందా లేదా? కలెక్టర్ ఉందా, ఆర్డీఓ ఉందా? అన్ని ఎంఆర్ఓనే మార్చేస్తాడా? ఏదనుకుంటే అది అవుతుందా? ఇట్లనే మమ్మల్ని చంపక తింటారా? ఇదే నా ప్రభుత్వం, ఇదే నా సీఎం, ఇదే నా మంత్రులు, ఇదే నా లెక్క? ఎవరు లేరా? అంతా చూస్తుండగానే పగడి దొంగల లెక్క లూటి చేస్తారా? ఈ భూములను అంతా మాయం చేసేస్తారా? భూములంతా పేరు మార్చేస్తారా? భూములంతా దయచేసి నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎంక్వైరీ చేయాలి, ఈ రైతులను కాపాడాలి, ఈ భూములను కాపాడాలి. ఎందుకంటే మీరు కాపాడుతా అని చెప్తున్నారు, మీరు మాట ఇస్తున్నారు, కానీ కింద ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. మీరు డైరెక్ట్ గా దిగి ఇమీడియట్ గా బొమ్మరాజపేట రైతులను కాపాడాలి. స్థానిక నాయకులు కూడా రేపు ఓట్లు అడుగుతున్నారు, మేము ఎలక్షన్లు నిలబడతామంటున్నారు. మీకు బాధ్యత లేదా? ఈ రైతుల అన్యాయం అవుతుంటే మీరు రారా? వాళ్ళని పరామర్శించరా? వాళ్ళని కాపాడరా? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ సీఎంలు, మీ మంత్రి దానికి దొరకపోరా రైతులను? ఇది అవుతుందని. ఇదే మాదిరిగా మన కోదండరామరెడ్డి సార్ వచ్చిండు, ఇదంతా భూమి తిరిగిపోయిండు, 1000 ఎకరాలు తిరిగిండు. ఆయన రిపోర్ట్ కూడా ఇచ్చిండు గవర్నమెంట్ కు. ఈ రైతులకు వీళ్ళకే న్యాయం జరగాలి, ఈ భూమి వీళ్ళకే ఉన్నది, ఈ పట్టాలని వీళ్ళే, వీళ్ళది కరెక్ట్ అని చెప్పి రిపోర్ట్ కూడా ఇచ్చిండు. మరి కోదండరామరెడ్డి సార్ ఇచ్చిన దానికి కూడా వాల్యూ లేదా? ఆయన వచ్చిపోయిన దానికి కూడా లేదా? ఆయన ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆయన కూడా పెద్ద మనిషే. మీ పార్టీలో దాంట్లో కూడా పార్ట్ టాప్ ఉన్నాడు కదా. అంత పెద్ద మనిషి కూడా ఈ పేద రైతులను కాపాడుతందుకు వచ్చినప్పుడు మీరు ఆయన మాట కూడా వినరా? దయచేసి నేను గవర్నమెంట్ కి చెప్తున్నా, ఈ భూమి మీరు కాపాడే బాధ్యత, రైతులను కాపాడే బాధ్యత మీది. తప్పకుండా మీరు కాపాడాలి, తప్పకుండా మేము వదిలేదే లేదు. బొమ్మరాజపేట రైతుల తరఫున టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, మా కేసీఆర్, కేటీఆర్ ఉంటాడు. మేము వాళ్ళ అండా నిలబడతాం. ఎవడొస్తాడో రమ్మని, ఎట్లా వస్తుందో పేరు మారుతుందో చూడమని గ్యారంటీగా మేము వాళ్ళ తరఫున ఉంటాం. ఒక్క గుంట, ఒక్క భూమి కూడా ఇవ్వం వాళ్ళకి. మేము తప్పకుండా ఇక్కడనే ధర్నా చేస్తాం, వాళ్ళని వదలం. ఎవడొస్తాడో చూస్తాం. ఈ ఆర్డీఓ గాని, ఎంఆర్ఓ గాని వీళ్ళంతా మోసం చేసి ప్రభుత్వానికి కకృతి పడి వీళ్ళు రాత్రి పేరు మార్చుతున్నారు. వీళ్ళందరినీ, వీళ్ళని కూడా భర్తం. ఎందుకంటే ఎవరిని ఇడిచేదే లేదు. తప్పకుండా రైతుల పక్షాన ఉంటాం. మా కేసీఆర్ తప్పకుండా మమ్మల్ని అందరూ ఇక్కడ పంపించిండు.
తప్పకుండా ఆయన పేరు నిలబెట్టి తప్పకుండా భూభారత్ వచ్చినాకనే వాళ్ళు ఆగమాగమవుతున్నారు. తప్పకుండా రైతులను కాపాడాలి. సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మంత్రులకు కూడా చెప్తున్నా, ఈ భూమి వాళ్ళది, వాళ్ళకు పట్టా ఇవ్వాలి. వాళ్ళ పట్టా ఉంది. 50 ఏళ్ల సంది వాళ్ళు జరగకుంటున్నారు. దాన్ని ఎక్కడ కూడా ఎవరికో వచ్చిన బినామీ సాదా బైనామీ అని చెప్పి పేరుతోటి రాస్తే మేము వినము. తప్పకుండా వాళ్ళ పక్షాన్ని ఉంటాం, వాళ్ళ భూమి కాపాడుతాం, వాళ్ళ వెంబడి ఉంటామని కూడా మనం చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. మల్లారెడ్డి సార్ గారికి మరొకసారి శిరసాభివందనం, పదాభివందనం సార్. మా రైతుల గురించి పెద్ద ఎత్తున మీరు ఆ రోజు సపోర్ట్ ఇచ్చారు.